ఏం పేరు బ్రదర్? అన్న నా పేరు అజయ్. 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 ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తాను. ఏం చదువుకున్నావు? నేను డిగ్రీ చేసిన. డిగ్రీ చేసిన. ఎట్లా మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, కరీంనగర్లో ఎట్లా ఉండబోతుంది ఒక యువకుడిగా నువ్వు చూసినంత వరకు? ఖచ్చితంగా వినోద్ కుమార్ సారే గెలుస్తారండి, 100%. ఇంతకు ముందున్న బండి సంజయ్ గారు ఎలాంటి అభివృద్ధి కానీ, ఎలాంటి పనులు కానీ, ఎలాంటి అసలు ఎవరిని పట్టించుకున్నది కూడా లేదు. పోయిన ఎలక్షన్లో ఒక్కసారి రౌండింగ్ చేసిండండి. అది ఎందుకు గెలిచిండారంటే ఆయన యొక్క దేనివల్ల అంటే సింపతి, జస్ట్ సింపతి వల్ల పోయిన ఎలక్షన్లో ఎమ్మెల్యే శాసనసభ ఎలక్షన్లో ఆయనకు స్టంట్ పడి ఇవన్నీ జరిగి ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా సింపతి కొట్టి గెలిచిండు తప్ప ఆయన చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం. ఇలాంటిది జరగలే పనులు మాత్రం. ఇక్కడ నిధులు కూడా ఏం తీసుకురాలేదు కేంద్రం నుంచి. ఏమున్నాయన్న, ఏం చేసిండు ఇక్కడ? చేసిన అన్ని వినోద్ కుమార్ సారే చేసిన పోయినాయి. ఈయన చేసింది ఏం లేదు, బిల్కుల్ అట్టిదే. అట్టిగా తిరుగుడు, జై శ్రీరామనుడు ఇవే నినాదాలు పెట్టి చేసుడు తప్ప ఆయన చేసిన పని లేదు. ఆయన మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది ఈయనకు అర్థం కాదు. ఏమున్నది? అట్టిదే డొల్లా కంపెనీ, అది అట్టిదే. మరి ఓట్లు అడగడానికి మళ్ళీ వస్తుండగా మరి ఆయనకి అసలు ఎట్లా అడగబోద్దు అవుతుందో నాకైతే అర్థం అవుతలేదు. ఏం తెలుసు ఆయన, కానీ ఏం అర్థం, ఆయన ఏం మాట్లాడుతాడో కూడా జనాలకు అర్థం కాదు. ఏమైతే అట్టిగానే జై శ్రీరామ్ మనం ఖచ్చితంగా వేయాలి, మనం గెలవాలి, అక్కడ మోడీ ఉంటాడు, ఇక్కడ నేను ఉంటా అంటాడు. అక్కడ ఉన్నది మోడీ చేసింది ఏం లేదు, ఈయన చేసింది ఏం లేదు, అంత అట్టిదే. మోడీ దేవుడు అన్న అని మాట్లాడతాడు. ఆయనకు దేవుడు అన్న, ప్రజలకు కాదు, ఆయనకు దేవుడు. ఆయనకు ఈ వారాలు పెట్టుకుంటూనే ఉన్నాడు తప్ప ప్రజలకు చేసింది ఏమన్నా ఉంటే అడగడానికి ఆయన ముఖం ఉంటే ఒకసారి అడగాలి. ఏం చేసిండన్న ప్రజలకు కూడా తెలుసు, ఆయన చేసింది ఏం లేదు. మరి వినోద్ కుమార్ని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? చేస్తాడని నమ్మకం ఉందా? 100%. వినోద్ కుమార్ గారు గెలిస్తే మనకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలుసు. తీగల వంతెన, నేషనల్ హైవేస్ కానీ, రైల్వే లైన్లు కానీ, ప్రతి ఒక్కటి మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఆయన చేసినాయి. ఈయన చేసింది ఏమన్నా ఉన్నదా? ఒక్క ఇనాగ్రేషన్ కానీ, ఏదన్నా శిలాఫలకం ఏదన్నా ఓపెన్ చేసింది అన్న ఉన్నదా? ఏది లేదు. మరి 5 ఏళ్ళ నుండి ఏం చేసిన బండి సంజయ్? ఇదే జై శ్రీరామ్ మొత్తం మీద చేసిన రాజకీయం తప్ప ఎలాంటి అభివృద్ధి లేదు. అక్కడ ఎన్నిసార్లు కొట్లాడిన మన పార్లమెంటులో వినోద్ కుమార్ సార్ ఎన్ని క్వశ్చన్లు వేసిండు, ఈయన ఎన్ని క్వశ్చన్లు వేసిండు ఒకసారి మీరు చూడండి. అందులో ఆయన నాకు తెలిసి 1, 2 సార్లు తప్ప అసలు పార్లమెంట్లో ఆయన కనిపించిన దాఖలు లేవు. ఎందుకు గెలిపించారు గతంలో? చెప్పిన కదా, సింపతి వల్ల తప్ప ఏం లేదు. ఓన్లీ సింపతి. యూత్ అంతా అట్రాక్టివ్ ఏంటంటే బండి సంజయ్ అన్న స్టంట్ పడ్డది, ఆయనకు ఇదైంది, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి గెలిపోతే చచ్చిపోతాడు అనే తప్ప ఏం లేదు. లేకపోతే ఎవడే ఇప్పుడు ఎవరైనా వేస్తారా? చూడండి మీరే. ఖచ్చితంగా వినోద్ కుమార్ సారు 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా అసలు క్యాండిడేట్ పేరైతే నాకు తెలియదు, వెలిచాల రాజేంద్రరావు అట. అసలు ఆయన ఎవరు అనేది కూడా చాలా వరకు తెలియదు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక డమ్మి క్యాండిడేట్ పెట్టి బీజేపీ సపోర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశం తప్ప ఏమైతే కనిపిస్తలేదు. వాస్తవం ఒక విధంగా ఆలోచిస్తే కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంటే అంతో ఎంతో కేంద్రం పట్టు ఉండొచ్చు, ఇక్కడ రాష్ట్రంలో పట్టు ఉండొచ్చు. సో వినోద్ కుమార్కి ఏం పట్టు ఉంది, ఎట్లా గెలుస్తాడు అనుకుంటున్నారు మీరు? ప్రజలే పట్టండి. ప్రజల మీద ఆయన మీద ప్రజలకు నమ్మకం ఉంది, కేసీఆర్ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు పోయిన దాని మీద చాలా బాధపడుతున్నారు ప్రజలు కూడా, చాలా ఆవేదనలు వ్యక్తం చేస్తారు. పంట పొలాలు ఎండిపోయినాయి, ఎలాంటిది ఏం జరగలేదు. 5, 6 గ్యారెంటీలు లేవు, ఏం లేవు. ఈ 2 లక్షల రుణమాఫీ లేదు, ఇవన్నీ దాటేసే ముచ్చట్లు తప్ప ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ ఇప్పుడు ఎందుకు అనుకుంటుండు? ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఆగస్టు 15కి చేస్తానన్నాడు. ఇవన్నీ అన్ని దొంగ మాటలు అండి, ఎలాంటిది లేదు. వీళ్ళ మీద ప్రజలకు కూడా నమ్మకం లేదు. ఇక ఎక్కడి నుంచి ఇస్తుందండి? ఎట్లా ఇస్తారు వీళ్ళు? జరగాల్సిన చిన్న 6 గ్యారంటీలే వాస్తవంగా చూస్తేనే మనకు అనిపిస్తుంది చిన్న అని. గివ్ వేయలేనోడు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారండి? ప్రజలకు కూడా తెలుసు అది జరగని. ఎవరు చేసిరు అని? అది కేసీఆర్ గారు చేసింది. అది అప్పుడు ఎలక్షన్ కోడ్ పడి అది ఆగిపోతే ఇప్పుడు అవి వచ్చినాయి, ఈయన అమలు చేసిండు తప్ప ఈయన ప్రభుత్వంలో ఏమైనా ఇచ్చిండా మీరు చూడండి. ఎవరినన్నా అడిగి ఈయన ప్రభుత్వంలో చేసిన పనులు కాదు అది. కేసీఆర్ గారు నోటిఫికేషన్ వేస్తే అందులో రాసిన ఎగ్జామ్లు వీళ్ళు పాస్ అయితే ఈయన ఇచ్చినట్టు చెప్పుకుంటుండే తప్ప ఈయన చేసింది ఏం లేదు. గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. అదే అన్న, ఇప్పుడు ప్రభుత్వం ఇది ఉన్నది కాబట్టి చెప్పుకుంటాను. ఎప్పుడు జరిగింది నోటిఫికేషన్, ఎప్పుడు రాసిన ఎగ్జామ్స్, ఎప్పుడు వచ్చిన రిజల్ట్స్, ఇవి చూడండి ఒకసారి. ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు, యువతకు తెలుసు, అందరికీ మార్పు కూడా కోరుకుంటారు. ఈ జరిగిన ఈ 150 రోజుల వ్యవధిలోనే ప్రజలకు కూడా అర్థమైపోయింది అంతా. నిజంగా కాంగ్రెస్ పార్టీ వస్తే నిజంగా మార్పు వస్తుంది, మంచి పరిపాలన జరుగుతుంది అని చెప్పి యువత గెలిపించుకుంది. అదే దిశగా నడిచిందా మరి? మస్తు నడిచింది, మంచి మార్పు వచ్చింది. కాలువ నీళ్ళు రాక పొలాలు ఎండిపోయినాయి.
ఇంట్లో ఎండకు ఇంట్లో వండుకుందాం కరెంటు పోయింది. ఇలాంటి మార్పు అయితే చాలా బాగా వచ్చింది. చాలా ప్రజలు కూడా మంచిగా వాళ్ళకు కూడా అంటే ఇక అర్థమైపోయింది ఏంది ఇది, ఈ ప్రభుత్వ పాలన ఏంది, మనం కోరుకునేది ఏంది, వీళ్ళు చేసింది ఏంది. పంట కేసీఆర్ గారు ఉన్నప్పుడు పొలం కోసినా కూడా నీళ్లు వచ్చేటి కెనాల్లో. ఇంకొక తడికి నీళ్ళు ఇవ్వకుండా పొలాలు అంటు పెట్టుకున్న రైతులు ఉన్నారు. ఎకరాలు ఎకరాలు పోయినాయండి, చచ్చిపోయిన రైతులు ఉన్నారు. గది తెలుస్తలేదా వాళ్ళకి? ఎన్నో జరిగినాయి. నువ్వు ఒక యువ రైతుగా వ్యవసాయం చేస్తానన్నావు. సో మీకు వచ్చే సదుపాయాలు కరెంటు బిల్ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, లేకపోతే 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 500 బోనస్ కావచ్చు. సో ఇవన్నీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచిగా చేసిందా, కాంగ్రెస్ ఉన్నప్పుడు? 100% కేసీఆర్ గారు ఉన్నప్పుడే చేసింది. ఇంతకుముందు మీరు అన్నారు ఏమని, కరెంటు బిల్లు కేసీఆర్ గారే కట్టద్దంటేనే అది ఆగిపోయింది. లేకపోతే నరేంద్ర మోడీ గారు ఎప్పుడో చెప్పారు మోటార్లకు మీటర్లు పెట్టాలి కేసీఆర్, నువ్వు లేకపోతే మాత్రం నువ్వు కట్టాల్సి వస్తుంది ఒక నెలకు 5,000 కోట్లు అని చెప్పి. అది కేసీఆర్ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, రైతులను ఇబ్బంది పెట్టద్దు అని ఆయన కట్టాడు. మమ్మల్ని కట్టనియలే. ఇక 500 బోనస్ అంటే ఇక అది దిక్కుమొక్క ఈ బియ్యం వడ్లే కొననీకి లేడు ఆయన. ఇక 500 బోనస్ ఏడు నుంచి ఇస్తాడు, వడ్లే కొంటలేడు. కిలో ఒక 40 కిలోల సంచికి 2 కిలోలన్నర కట్టింగ్ అంటే క్వింటాల్కి ఎంత పోతుందన్న, 5-6 కిలోలు పోతుంది. అంటే ఏమిటికి మేము రైతులం చేసిండు అంతే కదా. రైతును ముంచి ఆయన లేస్తుండు, ఆయన ఏం చేసిండు? నిజంగా ఎట్లుంది బ్రో తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి కాంగ్రెస్ పరిపాలనలో? ఇక ఇంకొక టర్మ్ అంటే ఇంకొక సంవత్సరం అయితే రైతులు దాదాపుగా చచ్చిపోయేటట్టే ఉన్నారు అందరు. నిజంగా చెప్తున్నా. అసలు రైతు అనేటోడు మన దేశానికి వెన్నెముకుంటాడు, కానీ పరిస్థితి ఇక్కడ అట్లా లేదన్న. వెన్నెముక కాదు, ఆ వెన్నెముకను ఇరగొట్టే పరిస్థితే రేవంత్ రెడ్డి గారు చేస్తారు తప్ప. 9 తారీఖు డిసెంబర్ 9కి నేను ఇస్తా రైతు రుణమాఫీ అన్నాడు, దాటేసి ఇప్పుడు 150 రోజులు అయిపోయింది. ఆ రుణమాఫీ మీద ఎందరో జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఏం చేసిండన్న? ఆ రుణమాఫీ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆగస్టు 15th అన్నాడు. ఆగస్టు 15th మరి ఎప్పుడు 15th తెలియదు. ఆయన ఇయ్యడన్న. మాకైతే ప్రజలకు నమ్మకం లేదు, 100% లేదు. కేసీఆర్ నాడు మీ రైతాంగ పరిస్థితి చాలా సంతోషంగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. అసలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 10 సంవత్సరాల క్రితం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? నేను అన్న పొలాల మీద కట్టలు ఉంటాయి, ఒడ్లు ఉంటాయి. ఆ ఒడ్ల మీద పడుకొని కూడా కరెంటు బావి కాడ పోయి నైట్ 12ంటికి 1ంటికి మోటార్లు వచ్చిన రోజులు మేము. పాము కాట్లకు గురయ్యారు, విద్యుత్ ఘాతుకాలకు గురై చనిపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు పాము కాట్లు కానీ ఈ విద్యుత్ ఘాతాలు కానీ ఎలాంటివి జరగలేదు. ప్రమాదవశాత్తు జరిగితే జరగవచ్చు వర్షానికి దానికి దీనికి తప్ప ఇట్లా జరిగిన అయితే ఏం లేవు. ఆరాంసే మనం పొద్దున పోయి మోటార్ చాలు చేస్తే కరెంట్ ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. మనం బంద్ చేసుకోవాలి తొందరగా, కరెంట్ ఎప్పుడు పోతుందో ఇది పోయేటట్లేదు అని చెప్పి. ఇప్పుడు కరెంటు పెడితే ఆనే కూర్చోవాలి, ఎప్పుడు పోతుందో మళ్ళీ వస్తాలి, ఎప్పుడు పోతుందో మళ్ళీ వస్తాలి. అట్లాంటి ప్రభుత్వం ఇది. చాలా ఘోరంగా ఉందన్న ఈ ప్రభుత్వం. రైతాంగం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి కనిపిస్తుందా మరి? అసలుకే లేదు. రైతులు ఏ ఒక్కరినన్నా మీరు అడగండి, రైతులు ఏ ఒక్కరన్నా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది, ఇంత మంచి ప్రభుత్వం వేడ చూడలేదని చెప్తే ఇక నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అస్సలే లేదు, పరిస్థితే లేదు. ఎట్లా ఉండబోతుంది ఓవరాల్గా? అంటే ఇటు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి అక్కడక్కడ వినిపిస్తూ ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అనుకుంటా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 8 నుంచి 10 సీట్లు గెలుస్తాయనే ఆశగా ధీమా వ్యక్తం చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. 1-2 సీట్లకే అంకితం అవుతుందని చెప్తా ఉంది అధికార పార్టీ. వాళ్ళు ప్రజలను ఇంకా మభ్య పెడదామని చూస్తారు తప్ప ప్రజలకు అర్థమైంది, అది వాళ్ళకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాళ్ళకు కూడా అర్థమై రియలైజ్ అయ్యి మేము చేసిన తప్పులేంది, అసలు ప్రజలకు మేము ఇచ్చిన హామీలేంది నెరవేర్చకపోవడం వల్ల ఇవన్నీ జరిగినాయని వాళ్ళు కూడా రియలైజ్ చేస్తారు.